నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 వచనం నుండి 17 వచనాల వరకు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. క్రొత్త నిబంధనలో కూడా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 37వ వచనం వరకు, అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అనగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయినని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, అతడు అతని మీద జాలిపడినవాడే అనెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ సన్నిధిలో మేము ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించటంలో, మీ నామ సంకీర్తన చేయటంలో, మీకు అర్పించటంలో సహాయపడ్డారు. మీ లేఖన భాగాలు చదువుకున్నాం. మా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకొలుపును, పురికొల్పును అనుగ్రహించి మీ మహిమ కొరకు ఈ లోకంలో బ్రతకటానికి కృప దయచేయమని, మీ నామం పేరిట చేరివచ్చిన ప్రతి బిడ్డను మీ వాక్యం ద్వారా నింపి, దర్శించి, బలపరిచి, ప్రోత్సహించి పంపిస్తారని మమ్మల్ని అందరినీ మీ హస్తగతం చేస్తూ యేసు క్రీస్తు నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా, వాక్యాన్ని వినేటప్పుడు వాక్యం ద్వారా ఏదైనా ఒకటి మనం మేలు పొంది వెళ్ళేలాగా ఉండాలి. అంతేకాని ఏదో యాంత్రికంగా మనం వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదు. తప్పకుండా ఒక వాక్యమైనా మనం జీవితంలోనికి తీసుకొని వెళితే అది మన ఆధ్యాత్మిక జీవితానికి అది ప్రోత్సాహం, పురికొల్పు అవుతుంది. ఒక ఎగ్జామ్ అయిపోయాక ఇంటర్వ్యూలో ఉద్యోగం సెలెక్ట్ చేయడం కోసం ఒక ఆయన మినిస్టర్ గారి రికమెండేషన్ తీసుకొని వచ్చాడు. అప్పుడు మినిస్టర్ గారి రికమెండేషన్ తీసుకొని వస్తే ఆ ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అబ్బో ఈయన మినిస్టర్ గారి యొక్క క్యాండిడేట్ లాగా ఉన్నాడు, మరి ఈయన చూస్తేనేమో అంత క్వాలిఫైడ్ లాగా అనిపించడం లేదు, ఎందుకన్నా మంచిది మినిస్టర్ గారు పంపారు కాబట్టి మనం ఇతనికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి, అలాగని ఏ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే బాగాదు కాబట్టి సులభమైన ప్రశ్నలు అడుగుదాం అని అనుకొని మొదట ఆయన అడిగాడు అనమాట, బాబు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే, అదేముంది సార్, చాలా సింపుల్, 2020వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు అన్నాడు. అంటే జనతా కర్ఫ్యూ పెట్టిన రోజు 22వ తారీఖు అని అన్నాడు అనమాట. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈయన యొక్క లెవెల్, ఈయన యొక్క స్థాయి, సామర్థ్యం ఆయనకు అర్థమైంది. మొదట ఆయనకి మైండ్ బ్లాంక్ అయిపోయి రెండో ఆయన వైపు చూశాడు. చూసి, బాబు నా పని అయిపోయింది, ఇక నువ్వే అడగాలని. రెండో ఆయన అడిగాడు, బాబు భారత జాతిపిత ఎవరు అన్నాడు. సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఆయనకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక ఈయనకి లోపల స్టఫ్ లేదని అర్థమైంది, కానీ ఉద్యోగం ఇవ్వాలి. ఏదైనా ఒక సులభమైన ప్రశ్న అడుగుదామని, కాఫీ తాగుతావా అన్నాడు. తాగుతానండి అన్నాడు. కాఫీ స్పెల్లింగ్ చెప్పు అన్నాడు. సింపుల్ అండి, KAPI అన్నాడు. వాళ్ళు ముగ్గురు లేచి ఆ బల్లం తోసి కింద పడేసి, మా ఉద్యోగాలు ఊడిపోయినా పర్వాలేదు కానీ నీకు మాత్రం ఉద్యోగమేమో అన్నారు. ఏంటి సార్ అని అమాయకంగా ముఖం పెట్టాడు. కాఫీ స్పెల్లింగ్లో ఒక్క లెటర్ కోయిన్సైడ్ అయినా నీకు ఉద్యోగం ఇద్దాం అనుకున్నాం, కానీ ఒక్క లెటర్ కూడా కోయిన్సైడ్ కాలేదు. ఇంతకీ మీకు కాఫీ స్పెల్లింగ్ తెలుసా? తాగటమే తెలుసా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని సన్నిధికి వచ్చి అనేక మాటలు, అనేక ప్రసంగాలు, అనేక సందేశాలు మనం విని ఒక్కటి కూడా మనకు కోయిన్సైడ్ కాకపోతే అతన్ని చూసి వాళ్ళు ఎలా కోపగించుకున్నారో
దేవుడు కూడా అలాంటి వాళ్ళని చూసి అలాగే కోపగించుకుంటాడు. కాబట్టి ఒక మాట మన జీవితంలో పరివర్తన తెచ్చే మాట, అన్వయించుకునే మాట మనం పొంది వెళ్ళాలి. అది సరే. ఈ ఉదయకాలం నేను మీ ముందు పెట్టాలనుకున్న అంశం ఏంటంటే పొరుగు వారితో మన సంబంధాలు, అవర్ రిలేషన్షిప్ టు అవర్ నైబర్స్. గత వారం సువార్తతో మన సంబంధం చూసాం, ఆ రిలేషన్షిప్ టు గాస్పల్. ఈరోజు పొరుగు వారితో మన సంబంధం. దీనికి గాను పాత నిబంధనలో ఒక భాగాన్ని, కొత్త నిబంధనలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ పాత నిబంధనలో ఉన్న భాగాన్ని ఎందుకు చదివామంటే దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. 4+1+5, 4+1+5. ఏంటి ఆ భాగాలు అంటే 4 అంటే మొదటి 4 దేవునికి సంబంధించినవి, 1 కుటుంబానికి సంబంధించినది, 5 పొరుగువారికి సంబంధించినది. 4 commands are related to the Lord, 1 command is related to the family, and 5 commands are related to neighbors. దీన్ని బట్టి ప్రభు పొరుగువారి పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడే అర్థమవుతుంది. అంతేకాదు దాన్ని ఆ 5ని ఇంకా సబ్ డివిజన్ చేస్తే దాన్ని మళ్ళా 3+2గా మనం చేసుకోవచ్చు. ఎందుకు నేను అలా చేశానంటే ఆఖరి 2 ఆజ్ఞలలో పొరుగువాడు అనే పదం నేరుగా స్పెసిఫిక్గా కనపడింది. ఉందా? 20వ అధ్యాయం 16వ వచనం, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. తర్వాత నీ పొరుగువాని, అదే ఇల్లు, భార్య, దాసుడు, దాసి అన్నీ ఉన్నాయి. అంటే నీ పొరుగువానిదేది ఆశింపకూడదు. ఇప్పుడు 10 ఆజ్ఞలను స్థూలంగా ఎన్ని భాగాలుగా చేసుకోవచ్చు? 3 కదా. మొదటిది గాడ్స్ యాంగిల్, రెండవది ఫ్యామిలీ యాంగిల్, మూడవది నైబర్ యాంగిల్. నైబర్ యాంగిల్లో కూడా నేరుగా మళ్ళా దాన్ని ఇంకొక 2 కోణాలు చేసుకోవచ్చు. ఏంటంటే 3+2 అని ఎందుకన్నానంటే ఈ 3 పైన కుటుంబ కోణానికి చెందుతాయి, సమాజ కోణానికి చెందుతాయి. సో నేను ఆ మైన్యూట్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ క్లుప్తమైన సమయంలో మీ ముందు పెట్టలేను, కానీ జాగ్రత్తగా వినండి. అంటే ఈ స్థూలంగా చూస్తే ఆఖరి 5 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో చెప్పబడినవి, 10 ఆజ్ఞలలో చెప్పబడినవి పొరుగువారి గురించి ప్రభువు చెప్పాడు. అంటే పొరుగువారి పట్ల ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. పొరుగువారు అనే దాని పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు. అంతేకాదు ఈ ఉదయకాలం నేను పొరుగువారితో మన సంబంధాల గురించి చెప్పేటప్పుడు ఒక 5 మాటల ద్వారా మీకు వివరించాలని కోరుతున్నాను. మొట్టమొదటిది పొరుగువారు అంటే అర్థం విందాం. రెండవది పొరుగువారితో సంబంధాల గురించిన ప్రాముఖ్యత మనం విందాం. మూడవదిగా పొరుగువారి విషయంలో మనం చెయ్యకూడని పనులు విందాం. తర్వాత పొరుగువారి విషయంలో మనం ఉండవలసిన వైఖరి విందాం. చివరిగా ఒక ఉదాహరణ చూసి మనం ముగిస్తాం. మొదటిగా ద మీనింగ్ ఆఫ్ నైబర్. స్లైడ్ రెడీగా ఉందా? పొరుగువాడు అంటే అర్థం వెబ్స్టర్ ఇచ్చిన నిర్వచనం ఇలా రాయబడింది. వెబ్స్టర్ డిక్షనరీలో ఇవ్వబడిన నిర్వచనం అన్నమాట అది. దాంట్లో పొరుగువాడి గురించి 4 రకాలుగా చెప్పాడు ఆయన. కనపడుతుంది కదా నైబర్ అనేది. మూల భాషలో ప్లెషన్ అన్నారు.
దీన్ని 4 భాగాలుగా ఎవరిని పొరుగువారు అనొచ్చు అని ఆయన డిక్షనరీలో చెప్పాడంటే, ప్రక్క ఇంటాళ్ళు, రెండవది మనకి పరిచయమైన వాళ్ళు, మూడవది మనకు సమీపంగా హృదయానికి దగ్గరగా ఉండే ఆప్తులు, నాలుగవది మన తోటి మానవులందరూ, వారిని అందరినీ పొరుగువారు అని అనొచ్చని డిక్షనరీ మీనింగ్ అన్నమాట. అది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో సామాజిక కోణానికి అది వాడబడింది, క్రొత్త నిబంధనలో సంఘ కోణానికి వాడబడింది. అవి మనం కొన్ని సంగతులు చూడబోతున్నాం. కాబట్టి మనం సంబంధాలు తప్పకుండా మన పొరుగువారితో కూడా కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి కూడా. ఎందుకు అంటే అందరూ పొరుగువారి అందరూ దూర ప్రాంతాలు వెళ్ళి ఉండలేరు, అందరూ అనేక వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయలేరు. కానీ తప్పకుండా అందరూ పొరుగువారితో సంబంధాలు కలిగి ఉండవచ్చు. క్రైస్తవ్యం అనేది పొరుగువారిని ప్రేమించమని చెబుతుంది. ఆధునిక సమాజం పొరుగువారిని విస్మరించమని చెప్తుంది. అంటే వాళ్ళ సంగతి నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అని. కానీ యేసు ప్రభు అలా కాదు. అందుకే ఒక అనుభవం కలిగిన దైవజనుడు అన్నాడు, జీసస్ లివ్డ్ బిట్వీన్ మల్టిట్యూడ్ అండ్ మౌంటైన్స్. యేసు ప్రభు వారు పర్వతాలకు ప్రజలకు మధ్యలో జీవించాడట. హీ లివ్డ్ బిట్వీన్ మల్టిట్యూడ్ అండ్ మౌంటైన్స్. అంటే పర్వతాల మధ్య, రాత్రంతా పర్వతాల్లో ఉండేవాడు ప్రభువుతో సమయం గడపటానికి, పగలంతా ఎవరితో ఉండేవాడు? ప్రజలతో ఉండేవాడు. అంటే ఆయన జీవితాన్ని అలాగా ఒక దైవ సేవకురాలు ఆమె వివరించిందనమాట. జీసస్ లివ్డ్ బిట్వీన్ మల్టిట్యూడ్స్ అండ్ ఆల్సో మౌంటైన్స్. పర్వతంతో తండ్రితో సహవాసం, పర్వతం దిగి ప్రజలతో సహవాసం. కాబట్టి పొరుగువారు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే 10 ఆజ్ఞలలో దాదాపు 5 ఆజ్ఞలు, సగం ఆజ్ఞలు పొరుగువారి గురించే ఉన్నాయి. కాబట్టి పొరుగువారితో మన స్నేహితులు కావచ్చు, మన దగ్గరగా ఉండే బంధువులు కావచ్చు, వీళ్ళతో తప్పకుండా మనం ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన, సమాధానకరమైన సంబంధాలు కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, మరొక మాట, మినహాయింపు లేకుండా అందరికీ మేలు చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఎవరికైనా మనం మేలు చేయడానికి మనం చూడవలసింది వాళ్ళ యొక్క మెరిట్స్, అంటే వాళ్ళ యొక్క మంచి గుణాలు కాదు, కానీ వాళ్ళు ఎవరి రూపంలో చేయబడ్డారో, ఎవరి పోలికలో చేయబడ్డారో దాన్ని బట్టి మనం వాళ్ళకి మేలు చేయాలి. అందుకే అసలు ధర్మశాస్త్రాన్ని, ఈ 10 ఆజ్ఞలను కూడా సమ్మప్ చేసి చెబితే 2 ఆజ్ఞల్లోనే క్రొత్త నిబంధనలో ప్రభువారు ప్రస్తావించినట్లు పరిసయ్యులు కూడా దాన్ని ఒప్పుకున్నట్లు మనకు కనబడుతుంది. మొత్తం ధర్మశాస్త్రం అంతా సమ్మప్ చేస్తే 2 ఆజ్ఞల్లోకే వారు క్రోడీకరించి చెప్పారు. అవి మనకు తెలుసు కదా బాగా. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది మొదటిది. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే ధర్మశాస్త్రాన్ని సమ్మప్ చేస్తే 2 ప్రధానమైన భాగాలు: రిలేషన్షిప్ టు ద లార్డ్ అండ్ రిలేషన్షిప్ టు ద నైబర్. ప్రభువుతో సంబంధం, పొరుగువారితో సంబంధం, అంతే. ఈ 2 సంబంధాలను ధర్మశాస్త్రం క్లుప్తంగా చెప్పింది. కాబట్టి పొరుగువారు అంటే అర్థమైంది కదా. ఇంతవరకు మనం జ్ఞాపకం ఉంచుకుంటే తర్వాత విషయానికి మనం వెళ్దాం. ఈ ఎందుకింత ప్రాముఖ్యం అంటే, నేను ఇంతకు మునిపే మీ ముందు చెప్పాను. 5 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో పొరుగువారికి ఉన్నాయి, పొరుగువారి విషయంలో ఉన్నాయి. సమ్మప్ చేసిన ధర్మశాస్త్రంలో 50% దేవుని గురించి చెబితే ఇంకొక 50% తోటి మనిషిని గురించి చెప్పారు. కాబట్టి అది దాని ఇంపార్టెన్స్. మూడవది ఏం చెబుతానన్నాను? డోంట్స్. పొరుగువారి విషయంలో మనము చెయ్యకూడని పనులు.
చెయ్యకూడదు కానీ అవి చేస్తూ ఉంటాం. అవి ఏం చేయకూడదని చెప్పాడో నేను వాటిల్ని కొన్ని రకాలుగా విభజించాను. ఒకటి, మాటల ద్వారా ఏం చేయకూడదో చెప్తాను. 2, ఆస్తిపరంగా ఏం చేయకూడదో చెప్తాను. 3వదిగా రహస్యాల విషయంలో ఏం చేయకూడదో చెప్తాను. రండి, మొదటి మాట, మాటల ద్వారా పొరుగు వాళ్ళకి ఏం చేయకూడదు. ఇందాకే మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనంలో చదివాం. చదవండి, 20:18 మళ్ళా 16వ వచనం. థ్యాంక్ యూ. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అంటే పొరుగు వాళ్ళ మీద అబద్ధాలు చెప్పకూడదు. ఒకసారి తిన్నగా చూడండి, మనకి ఎక్కువ సంబంధాలు పొరుగు వాళ్ళతో ఉంటాయా, దూరంగా ఉండే వాళ్ళతో ఉంటాయా? నిజం చెప్పండి. పొరుగు వాళ్ళతో ఉంటాయా? ఎక్కువ సమయం, ఎక్కువ అది మనం ఎవరికొరకు ఎక్కువ కేటాయిస్తాం? పొరుగు వాళ్ళతోనేనా, దూరం ఉండే వాళ్ళతోనా? అక్కడ దాకా ఎందుకు, మనం కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, ఇంతలోకి ఫోన్ వస్తుంది. ఫస్ట్ ఫోన్ మాట్లాడదామా, ఎదుటి వాళ్ళతో మాట్లాడదామా? ఎందుకంటే దూరంగా ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే అలవాటు మనకు అలవాటైపోయింది. ఎదుటిన్న మనిషి కంటే దూరంగా ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే కల్చర్లోకి వచ్చేసాం మనం. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది పొరుగు వారి పట్ల ఎలా వ్యవహరించాలో, ఎలా వ్యవహరించకూడదో. వాళ్ళ పట్ల, వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేయకూడదు. అది మొదటిది. 2వది చెబుతాను. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 3వ వచనానికి రండి. కీర్తనలు 15:3. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, చెలికానికి కీడు చేయడు. ఏంటి? నింద మోపడు. ఇది నోటితో చేసే పాపం. అబద్ధాలు ఆడడం ఒకటి, పొరుగువాని మీద నింద మోపటం ఒకటి. దీస్ ఆర్ డోంట్స్. చేయకూడదు. నింద మోపటం అంటే తెలిసో తెలియకుండా ఏదో ఒక బ్లేమ్ అవతల వాళ్ళ మీద వేయటం. నింద మోపడు. 15వ కీర్తన ఏం చెబుతుందంటే, యెహోవా గుడారములో అతిథిగా ఉండేవానికి ఉండవలసిన అర్హతలు చెబుతుంది. వాటిల్లో ఒక అర్హత పొరుగువాని మీద నింద మోపటం. నిందలు మోపేవానికి బైబిల్ గ్రంథంలో ఒక బిరుదు ఇచ్చారు. ఏంటిదా బిరుదు? అపవాది. అపవాది అంటే అర్థం ఏంటి? అపవాదులు వేసేవాడని. కొంతమంది చూడండి, ఎప్పుడూ పక్కోళ్ళ గురించి సాడీలు చెబుతానే ఉంటారు. ఇంటి పక్కోళ్ళ గురించో, వేరే వాళ్ళ గురించో చాడీలు చెబుతుంటారు. ఇవి పురుషుల్లో అధికం, స్త్రీలలో దానికి రెట్టింపు. ఎందుకో తెలుసా? స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. అందుకే ప్రభువు చెప్పాడు, విస్తారమైన మాటలలో. అందుకే తమాషాగా ఇలా చెబుతారు, 100 క్రాఫులు ఒక చోట ఉన్నా పర్వాలేదంట, కానీ 2 కొప్పులు ఒక చోట ఉండకూడదంట, నుప్పెట్టుకుంటారంట. ఎందుకంటే మాట మీద మాట వచ్చేస్తుంటుంది. తప్పకుండా 3వ వ్యక్తి గురించి ఉంటుంది. 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా మాట్లాడుకునే వాళ్ళు చాలా అరుదు. మనం 3వ వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడాలి అని అంటే, నంబర్ 1, అతనిని ప్రేమించి అతనిని బాగు చేద్దాం అన్నప్పుడే మాట్లాడాలి. అంతకు మించి మాట్లాడకూడదు. అతను నువ్వు బాగు చేయలేవు అనుకో, అతని గురించి మాట్లాడే ఉపయోగం ఏముంది? అదే చెప్తున్నాడు, పొరుగు వాని మీద నింద మోపొద్దు. ఇది 2వది. 3వది చెబుతాను. సామెతల గ్రంథంలోనికి రండి, 11వ అధ్యాయం. మాటల్లో నేను చెప్తున్నాను ఇది. 11:12. సామెతలు 11:12. తన పొరుగు వానిని తృణీకరించువాడు. ఎవరంటున్నారు ఈ మాట? జ్ఞాని అయిన సొలొమోను. పొరుగు వాడిని తృణీకరించాడు అంటే
వాడిదేముందలే ఆవిడదేముందలే అని అనుకునేవాళ్ళు ఎవరంట? బుద్ధి లేనివాళ్ళ, బుద్ధి కలిగిన వాళ్ళ? కాబట్టి నెవర్ ఓవర్లుక్ ఆర్ నెవర్ నెగ్లెక్ట్ ద నైబర్. ఇది మాటల్లో చేసే 3వ పని. 4వది చెబుతాను. 16వ అధ్యాయంలోకి రండి, 29వ వచనం. 16:29. బలత్కారి తన పొరుగు వారిని లాలన చేయును, కాని మార్గములో వానిని లాలన చేయనంటే ఏంటి? వాడు దారి తప్పి వెళ్తా ఉంటే ఇడు ఏం చేసావురా అంటాడు. అటు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, ఏంట్రా ఒకటే, అసలు ఎలా తాగలుగుతున్నావురా అంటాడు. అంటే వాడు ఇంకా చెడిపోయేలాగా ప్రోత్సహిస్తుంటాడు. లాలన చేయడం అంటే అది జోలబాటం అన్నమాట. ఎదుటివాడు పాపం చేసేటప్పుడు, ఎదుటివాడు దారి తప్పేటప్పుడు, మళ్ళీ చదవండి అన్నమాట, బలత్కారి పొరుగువాని లాలన చేయును, కాని మార్గమున. అంటే ఈ లాలన చేస్తూ ఉంటే ఎట్లుంటారు? అవతలోడు రెచ్చిపోతాడు. అందుకే తప్పు చేసేవాడికి ఎప్పుడు జోలపాడకూడదు. ఇదే మాట కొత్త నిబంధనలో పౌలు తెస్సలోనికైలకు రాస్తూ కూడా చెప్పాడు. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. కాబట్టి తప్పు చేసేవాడిని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. అలా ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే అన్ని కాని మార్గంలో నడిపిస్తున్నారని అర్థం. అర్థమైందా? ఇది మరొకటి. ఇంకొకటి చెప్తాను రండి. 24వ అధ్యాయానికి రండి. 24:28. నిర్నిమిత్తముగా. నిర్నిమిత్తముగా అంటే ఏ కారణం లేకుండా పొరుగోడి మీద సాక్ష్యం పలకబాకు. దీస్ ఆర్ ఆల్ డోంట్స్. ఇంకా మీరు ధ్యానం చేయండి, చాలా దొరుకుతాయి, నా దగ్గర చాలా ఉన్నాయి. సో మాట విషయంలో చెప్పాను. రెండవది ఆస్తి విషయంలో చెప్తాను. ఆస్తి విషయంలో రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. సామెతలు 3:28. ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీ దగ్గర డబ్బులు ఉంటే రేపిస్తాను వెళ్ళిరా అని అనొద్దు. ఒకవేళ ఇది రీపేమెంట్ గురించా లేకపోతే అప్పు గురించా అనేది ఏదైనా కారణం కానివ్వండి, నీ దగ్గర ఉంటే వాయిదా వేయొద్దు. రీపేమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రేపిస్తానని చెప్పొద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఒకవేళ అడిగితే డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు సహాయం చేయి, ఇవ్వు. అది మొదటిది. రెండవ మాట చెప్తాను. 17వ అధ్యాయానికి రండి. 17:18. తన పొరుగువానికి జామీను ఉండి. జామీను ఉండేవాడంటే ఇంగ్లీష్లో బాగా అర్థం అవుతుంది, కొన్ని పదాలు తెలుగులో కంటే. షూరిటీ. కాబట్టి వాళ్ళకి షూరిటీ సైన్లు చేయబాకు. ఎందుకు అంటే అతను చెల్లించకపోతే నీకు చుట్టుకుంటుంది అది. దానివలన మీ సంబంధం దెబ్బతింటుంది. నువ్వు సైన్ చేయలేదా అప్పుడుతోనే వెళ్ళిపోతుంది. కొంచెం సేపు వరకు అపార్థం చేసుకుంటారు, తర్వాత మర్చిపోతారు. సైన్ చేసావా ఆ అప్పు తీరేదాకా ఇరుక్కుపోతావు నువ్వు. ఆర్థిక విషయాలలో అంటే పరిమితులతో ఉండాలి. అది చెప్పదలిచిన మాట. చేయడం చేయకపోవడం అది వారి మీద ఉండే నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఎ జనరల్ ప్రిన్సిపల్. నువ్వేదైనా సహాయం చేయగలిగితే నీ చేతనైంది చెయ్యి. అందుకే ఒక దేవుని దాసుని నేను ఎరుగుదును,
వాళ్ళకి ఏదన్నా అవసరత ఉంటే ఏమంటాడు, ఒక 100 రూపాయలు అవసరం ఉందనుకోండి, ఆయన అంటాడు నా దగ్గర 20 ఉంది, ఇంకొక 80 ఎవరి దగ్గర అడుగు అని చెప్పి 20 ఇస్తాడు 100 రూపాయల అవసరానికి. అంటే నా యొక్క సామర్థ్యం ఇంతే, నా యొక్క స్థాయి ఇంతే. 20 రూపాయలు ఉంది నా దగ్గర, తీసుకో, 80 వేరే వాళ్ళ దగ్గర అడుగు. నాకు లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా నీ దగ్గర. కాబట్టి ప్రియులారా, అట్లాగా ఆర్థికపరమైన విషయాల్లో మెలకువగా ఉండాలి. అలా ఉండకపోతే ప్రమాదం అని చెప్తున్నాడు. తర్వాత మరొక మాట చెప్పాడు చూడండి, సీక్రెట్గా చేసేవి. 25వ అధ్యాయానికి రండి. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. 25:9. నీకు కావాలంటే తగాదాడు, కానీ చెప్పండి గుట్టు బయట పెట్టద్దు. అంటే కొంతమందికి ఎంత దురద ఉంటుందో, చెవులకు దురద కొందరికి, నోటికి దురద కొందరికి. నోటికి దురద ఉన్న వాళ్ళు ఆపుకోలేరు, అటు ఇటు చూడటం. ఆమెను చూసావా, ఆమెని చూసావా అంటే కడుపులో ఆగదు వీళ్ళకి, నోటి దురద. ఆ చెవి దురదోళ్ళు ఏం చేస్తారు, ఏమైంది, ఇది చెవుకు దురద ఉన్నవాళ్ళు చేసే పని. నీకు కావాలంటే వాదం చేయి, వాదించు, కానీ గుట్టు బయట పెట్టద్దు. ఎన్ని పర్యాయాలు గుట్టు బయట పెట్టారు పక్కన వాళ్ళది. పొరుగు వారి పట్ల దేవుని వాక్యం ఎంత జాగ్రత్త తీసుకుందో చూడండి. మరొక మాట 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 28వ వచనం. 3:28. 29 చదువు. నీ పొరుగువాడు అంటే సీక్రెట్గా అతనికి అపకారం కల్పించొద్దు. ఇవన్నీ నేను వివరించి చెప్పడం లేదు. నీ యొద్ద నిర్భయంగా ఉన్నాడు, నిన్ను నమ్మి ఉన్నాడు. మీకు తెలుసు, విజయవాడ చరిత్రలో స్నేహితుడిగా పిలిపించి చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహితుడు అనుకొని వచ్చారు, చచ్చిపోయారు. నిర్భయంగా పొరుగువాడిని దగ్గర ఉండగా కీడు కల్పించొద్దు, అపకారం తలపెట్టొద్దు. నీ ఫ్రెండ్కి అలాగే చేయొద్దు, నీ పొరుగువారికి అలాగే చేయొద్దు. ఇవి సీక్రెట్స్కి సంబంధించినవి. ఇంటికి సంబంధించినవి చెబుతాను రండి. ఇంటికి సంబంధించినవి 19వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. 19వ అధ్యాయం. దానికంటే ముందు ఇందాక నిర్గమాకాండం చదివాం కదా, 20వ అధ్యాయం 16 చదివాం. ఇప్పుడు 17 చదువుదాం రండి. ఫస్ట్ ద్వితీయోపదేశకాండం 20:17. నీ పొరుగువాని ఇల్లు ఏంటండి? అందరు నా వైపు చూడండి ఒకసారి. నీ పొరుగువాని ఇల్లు, దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. అది నీకు రావాలని కోరుకోవద్దు, ఒక అర్థం. 2, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది ఇప్పుడు వస్తుందా అని అనుకోవద్దు. సహజంగా గృహప్రవేశాల్లో జరుగుతుంటుంది ఇది. గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు, ఇది మా బెడ్రూము, ఇది మా బాత్రూము, ఇది డబల్ కాట్ ఫర్నిచరు, ఇది అక్కడి నుండి తెప్పించాం, ఇది ఎక్కడి నుండి తెప్పించాం అంటే వీళ్ళు సగం దాకా చూస్తుంటారు, సగం నుంచి ఆలోచనలో పడతారు, ఇది నాకు ఎప్పుడు వస్తుందో, ఇది నాకెప్పుడు సొంతం అవుద్దో అని. పొరుగువాని ఇల్లు ఆశించొద్దు, నంబర్ 1. నంబర్ 2, 19వ అధ్యాయం 14వ వచనం. 19:14. దేశములో సరిహద్దు రాయి తీసివేయకూడదు. ఒకటి, ఇల్లు ఆశించొద్దు, సరిహద్దులు చెడిపోయొద్దు. ఎక్కువ తగాదాలు నేబర్స్ మధ్య ఎక్కడ జరుగుతాయండి?
సరిహద్దు రాళ్ళ దగ్గరే. చూసారా, దేవుడు సోషల్ లివింగ్కి, పొరుగువారిగా ఉండడానికి ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో. పొరుగువాని సరిహద్దు రాయి తీసేయొద్దు అన్నాడు. ఓకే, మరొక మాట చెబుతాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనానికి రండి. సామెతలు 25:17. మాటి మాటికి వెళ్ళబాకు, మాటి మాటికి వెళ్ళబాకు. మీరు గమనించండి, మాటి మాటికి ఎవరైతే పొరుగువారి ఇంటికి వెళ్తారో వాళ్ళ మధ్య సంబంధాలు చెడిపోవటానికి 99% అవకాశాలు ఉంటాయి. మాటి మాటికి పని ఉన్నా లేకపోయినా పని కల్పించుకొని మాటి మాటికి వెళ్ళొద్దు. అంటే దాని అర్థం అవసరాన్ని బట్టి వెళ్ళు, అవసరం మేరకే ఉండు. అందుకే ఒక ఆయన ఇలా చెప్పాడు, నిజమైన పొరుగువాడు ఎవడంటే తన సరిహద్దుల్లో తను ఉండేవాడు. హూ ఈజ్ ఎ రియల్ నైబర్ ఈజ్ హూ లివ్స్ ఇన్ హిజ్ ఓన్ లిమిట్స్. తన పరిధిల్లో తను ఉండాలి. ఎంతవరకు నా పరిధో అంతవరకే ఉండాలి, అంతకు మించి వెళ్ళకూడదు. లోపలికి జోక్యాలు చేసుకోకూడదు. వాళ్ళు చెప్పినా, ఒకవేళ నీ మీద నమ్మకంతో గుట్టు చెప్పినా వేరే వాళ్ళతో దాన్ని పంచుకోకూడదు. గుట్టు ఇప్పుడు తీయకూడదు అని మనం విన్నాం కదా సీక్రెట్స్ గురించి. ఇవి ఇంటి విషయంలో ఉండవలసినవి. ఇలాగ మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి, చాలా విషయాలు వస్తాయి. ఊరికే మీ ధ్యానం కొరకు చెప్పాను. ఇవి డోంట్స్ అన్నమాట. ఇప్పుడు డూస్ చెప్తాను, రండి. నెక్స్ట్ స్లైడ్. తర్వాత పొరుగువారి పట్ల ఎలా ఉండాలి. అందుకే ఇది నేను ముందు స్లైడ్ వేయలేదు, ఇది అవసరం. ఇది తప్పకుండా గ్రూపులో పెడతారు, మీరు రాసి పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని మీరు రాసుకోవచ్చు. ఏం చేయాలి పొరుగువారి పట్ల? 7 సూత్రాలు, 7 విషయాలు ఎట్లా ఉండాలో బైబిల్ చెబుతుంది. కనపడుతుందా? మొదటిది చదవండి. ఫస్ట్, లవ్ యువర్ నైబర్. నీ పొరుగువాడిని ప్రేమించు. ఎందుకు అంటే మనం బ్రతికే లోకం ప్రేమ లేని లోకం. వీఆర్ లివింగ్ ఇన్ లవ్లెస్ సొసైటీ. కాబట్టి పొరుగువాడిని ప్రేమించు. ప్రేమించే వ్యక్తివైతే రెండవది చేయాలి, దారి చూపాలి. దారి చూపాలా? దారి ముయ్యాలా? దారి చూపాలి. షో దెమ్ ద వే. లీడర్కి ఒక నిర్వచనం ఉంది. ఏ రియల్ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. రియల్ లీడర్ అంటే ఎవరు? దారి తెలిసినవాడు, దారిని నడిచేవాడు, దారిని చూపేవాడు. ఏ రియల్ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే. 2, హూ గోస్ ద వే. 3, హూ షోస్ ద వే. నువ్వు నిజంగా నీ పొరుగువాడిని ప్రేమించే వ్యక్తివైతే దారి చూపాలి. జాన్ స్టార్ట్ అనే దైవ సేవకుడు ఒక మంచి మాట అన్నాడు. నిజంగా తన పొరుగువాణ్ణి ప్రేమించే ఏ ఒక్కడు యేసు ప్రభువును అతనికి పరిచయం చేయకుండా ఉండలేడు. రెండవది, తన పొరుగువానిని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించే ఏ ఒక్కడు అంతటితో ఆగిపోలేడు. యేసు ప్రభువుని పరిచయం చేయకుండా ఉండలేడు, పరిచయం చేసి అంతటితో ఆగిపోలేడు. అంటే పరిచయం చేశాక ఏం చేస్తాడు? సహవాసం చేస్తాడు. అతనికి ఏ రకంగా అయినా సహాయం చేయాలని, అందుబాటులో ఉండాలని చూస్తాడు. పొరుగువారితో రిలేషన్స్ చాలా కష్టం. అందుకే మీరు గమనిస్తున్నారా, ఈ కొంచెం ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతానే, అపార్థం చేసుకోకుండా జవాబు చెప్పండి.
మన ఊర్లో సాక్ష్యం చెప్పటం కష్టమా, వేరే ఊర్లో సాక్ష్యం చెప్పటం కష్టమా? ఎందుకు? మనం ఏం చెబుతున్నామో పక్కన వాళ్ళందరూ వింటుంటారు. అక్కడ చాలా కష్టం. బయట ఏం చెప్పినా చెల్లిపోద్ది. ఎవరు నిన్ను అడగరు, నువ్వు ఎలా బ్రతుకుతావు ఎవరు నిన్ను చూడరు. కానీ ఊర్లో సాక్ష్యం చెప్పడం చాలా కష్టం. మన వీధిలో సాక్ష్యం చెప్పడం చాలా కష్టం. అందుకే మీరు సాక్ష్యం చెప్పమని కొందరిని అడిగితే ఏమంటారు తెలుసా? సిద్ధపడలేదన్నా, గొంతు బాగాలేదన్నా, మనసు లేదన్నా అంటారు. ఎందుకు? ఊరిలో సాక్ష్యం చెప్పడానికి, వీధిలో సాక్ష్యం చెప్పడానికి దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, నికార్సైన బ్రతుకు ఉండాలి. వి మాథ్యూ గారు చెన్నై మన మధ్యకు వచ్చారు కదా, వారు ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్తే సువార్తకుడికి చాలా బాగా జరిగింది. దాదాపు 400-500 మంది వచ్చారు. వచ్చి మీటింగ్ అంతా అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఆ ఇంట్లో రాత్రి 10 గంటలకు మొదలైంది పోట్లాట. ఎవరికి? భార్యాభర్తకు మధ్య. అలా భార్యాభర్త పోట్లాడుకుంటూ తెల్లవారుజాము 4 దాకా పోట్లాడుకున్నారు. పొద్దుటే ప్రభు దినం కదా, ఈ రాత్రి పడుకో, పొద్దుటే లేద్దాం, ఆరాధనకి వెళ్ళి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఆ ఊర్లో ఎన్ని సువార్త కూటాలు పెడితే పనికొస్తుందండి? ఎన్ని సువార్త కూటాలు పెడితే కార్యం జరుగుతుందండి? నోరు తెరిచి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలరా? వాళ్ళు మీటింగ్ పెట్టించారు కానీ సాక్ష్యం చెప్పగలరా? ఎందుకు? వాళ్ళు బ్రతుకు చూశారు కదా పక్కనోళ్ళు. కాబట్టి సోదరులారా, నువ్వు నిజంగా దారి చూపే వ్యక్తివైతే నీ జీవిత విధానాన్ని చూసి వాళ్ళు ఇలా బతకాలి అని అనుకోవాలి. వాళ్ళు అలాంటి ఆశ, అలాంటి ఆలోచన నీ పొరుగు వారిలో నువ్వు పుట్టించకపోతే యు ఆర్ నాట్ ఏ రైట్ నైబర్, యు ఆర్ ఏ రాంగ్ నైబర్. నీకులాగా బ్రతకాలి అన్న ఆలోచన నీ పొరుగు వారిలో కలగకపోతే నువ్వు ఒక తప్పుడు పొరుగువాడివి, తప్పుడు పొరుగుదానివి. వైశ్య కమ్యూనిటీకి చెందిన కృష్ణ చైతన్య మన మధ్యకు వచ్చాడు కదా, రక్షణ పొంది బాప్తీసం తీసుకొని. ఎలాగా రక్షణ పొందాడు? బీటెక్ చదువుతుండగా తన స్నేహితులందరూ, రూమ్మేట్స్ అందరూ పోర్న్ వీడియోస్ చూస్తున్నారు, పనికిమాల దృశ్యాలు చూస్తున్నారు. కానీ ఈ వ్యక్తి, అందులో రూమ్మేట్ ఒక అతను, వీళ్ళంతా చూస్తుండగా అతను సిన్సియర్గా పుస్తకాలు చదువుకునేవాడు లేదా బైబిల్ చదువుకునేవాడు. ఒకే రూమ్లో ఉన్నారు. వీళ్ళ సంభాషణ కానీ వీళ్ళు చూసేవి కానీ ఏది అతను ప్రభావితం చేయలేక పిచ్చెక్కిపోయి అడిగారు, ఏంటి నువ్వు మాకులాంటి కుర్రాడివి కదా, మాకులాంటి ఇమోషన్స్ నీలో ఉండవా అంటే ఉంటాయి, మరి ఎందుకు మాతో కలిపి ఎంజాయ్ చేయవు అని అంటే ఆయన అన్నాడు, ఆ ఎంజాయ్మెంట్ నాకు అందులో లేదు, దేవునిలో ఉంది అని అన్నాడు. దేవునిలో ఉందంటే వెంటనే వాళ్ళు ఏం చూస్తారు? ఈయనకు మార్కులు ఎట్టొస్తే చూస్తాడు. అతను క్లాస్ టాపర్. ఇంక ఇవన్నీ అనగలరా వాళ్ళు? అనలేరు. ఇక వీళ్ళ మనసులో ఆలోచన పడింది. ఏం పడింది ఆలోచన? అరే, మనతో ఉంటున్నాడు, మనతో చదువుకుంటున్నాడు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు, మన మధ్యలో మేము చూసే దాంట్లో ఏకీభవించడు, మేము వేసే జోకులతో కలిపి నవ్వడు, అలాగని శత్రువులాగా చూడడు, తన పరిమితుల్లో తను ఉంటాడు. ఏంటి తన ప్రత్యేకత అని ఆలోచించి అతను మారు మనసు పొందాడు. ఒక అన్యుడు. అతని మ్యారేజ్కి ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఆ మ్యారేజ్లో మీరు కొంతమంది చూసుంటారు, నేను వాక్యం చెప్పాను. స్టూడెంట్గా ఉండి దారి చూపాడు తన పొరుగువాడికి. ఉన్నారు ఇలాంటి వాళ్ళు? మిమ్మల్ని బట్టి చర్చికి వస్తున్నారా? మిమ్మల్ని బట్టి చర్చి మానేస్తున్నారా?
మిమ్మల్ని బట్టి దేవుని నమ్ముకుంటున్నారా? మిమ్మల్ని బట్టి దేవునికి దూరం అవుతున్నారా? పొరుగువాడు దారి చూపిస్తాడు. అది రెండవది. మూడవది, పొరుగువారి పట్ల మనం చేయవలసిన మూడవ పని ఏంటి? సత్యమే పలకవలెను. ఎఫెసీ 4:25 ఉంది. ఎందుకు? అబద్ధాల లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకం ఏంటి? అబద్ధాల లోకం. ప్రతిదానికి నిర్వచనం అదే. ఎందుకు ప్రేమించమని చెప్తున్నాడు? ఇది ప్రేమ లేని లోకం, ప్రేమ చల్లారిపోయే లోకం. యేసుప్రభువే చెప్పాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారే లోకంలో పొరుగువాణ్ణి ప్రేమించేవాళ్ళు అవసరం. ఎవరి గురించి పట్టించుకోని సమయంలో పొరుగు వారిని పట్టించుకునేవారు అవసరం. దారి తప్పించే లోకములో దారి చూపేవాళ్ళు అవసరం. అబద్ధాలతో నిండిన లోకంలో సత్యాన్ని పలికేవాళ్ళు అవసరం. అందుకే సత్యమే పలుకవలెను. మనలో ప్రతివాడు అబద్ధమాడుట మాని తన పొరుగు వారితో సత్యమే పలుకవలెను. క్రొత్త నిబంధనలో ఉన్న మాట. మనం అబద్ధం ఆడతామా? నిజం చెబుతాం ఎక్కువసార్లు. మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు. ఆయన వాళ్ళ అల్లుడు గురించి చెప్పేవాడు. అరే ఆడి సంగతి నా చెప్పకరా అనేవాడు. ఏం మావయ్య అని అంటే, ఆడు నిజం చెప్పడు, అబద్ధం ఆడు అంటాడు. ఏంటది? వాడు నిజం చెప్పడు, అబద్ధం ఆడు. ఈ నైదర్ సేస్ లైస్ నార్ సేస్ ట్రూత్. నిజం చెప్పదు, అబద్ధం ఆడడు అన్నదానికి మనం పెట్టగలిగిన పేరు ఏంటంటే వైట్ లై, తెల్లబద్ధం. తెల్లబద్ధం అంటే ఏంటి? డాడీ ఇంట్లో లేడు కానీ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? బాత్రూంలో ఉన్నాడు. సత్యానికి దగ్గరగా ఉండేది. సత్యం కాదది, సగం సత్యం. సత్యమే పలుకవలెను. చాలా పర్యాయాలు మన వైఖరిలో కూడా. నిన్న కూడా నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి. నా మీటింగ్కి ముందు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా మెసేజ్కి ముందు, ప్రభువా నీ దాసుని తోడుకొచ్చావు, మంచి మాటలు దయచేయి, ఆ మాటల ప్రకారం బతికేలాగా సహాయం చేయి అన్నాడు. ఫుల్గా నిద్రపోయాడు. ఎదురుగానే కూర్చున్నాను నా ప్రసంగంలో. నిన్న సంగతి చెప్తున్నాను. మీటింగ్ అంతా అయ్యాక మళ్ళీ ఆయనకు ప్రార్థన ఇచ్చారు. నీ దాసుని ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఓరి నాయన అంటే వెనకోళ్ళందరూ ఆయన చూడలేదు కానీ బతికిపోయాడు. ప్రసంగం ఎదురుకు కూర్చున్న ఆయన మాత్రం నా కళల్లో పడ్డాడు ఆయన. కానీ వాక్యం ఏం చెప్తున్నాడు మీరు చెప్పండి. ఆ ప్రార్థన నిజమా అబద్ధమా? రిమెంబర్, లయింగ్ టు మ్యాన్ ఈజ్ మీన్నెస్, లయింగ్ టు గాడ్ ఈజ్ మ్యాడ్నెస్. మనిషితో అబద్ధం ఆడడం నీచమైన పని, దేవునితో అబద్ధం ఆడడం పిచ్చి పని. దేవునితో మనిషి అబద్ధం ఆడలేడు. వన్ థింగ్ ఏ మ్యాన్ కెనాట్ డూ బిఫోర్ గాడ్, దట్ ఈస్ ప్రిటెన్స్. నటించలేడు. దేవుని ముందు నటించలేం మనం. మనుషుల ముందు నటించవచ్చు, దేవుని ముందు అవ్వదు. అందుకే పొరుగువాని ముందు సత్యం పలకాలి, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం అంటే అప్పుడప్పుడు చెబుతుంటాను కదా, దాని వ్యుత్పత్తి అర్థం ఏంటి? బద్ధము కానిది. అంటే నీ మనసులో ఉన్న ఆలోచనకు, నీ నోట్లో నుండి వచ్చే మాటకు లింక్ కుదరకపోతే అదే అబద్ధం. జానీ అబద్ధాలు ఎంత అలవాటైపోయినాయి అంటే దాన్ని పాటగట్టి రైమ్లాగా పాడిచ్చారు. ఎల్కేజీలోనే అలవాటు చేశారు మనకు అబద్ధాలు. పాడండి ఒకసారి అందరూ. జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్
నో పాప, టెల్లింగ్ లైస్, నో పాప, ఓపెన్ యువర్ మౌత్. జానీ జానీ అనగానే ఎస్ పాప అన్నాడు. అనేటప్పుడు కూడా ఆ నోట్లో బొగ్గ నిండా షుగరే ఉండి ఉంటుంది. ఎస్ పప్ప అని అంటాడు. ఈటింగ్ షుగర్, నో పప్ప అని అంటాడు. ఆయనకు అనుమానం వచ్చి నాన్నకి నోరుదారు అన్నాడు. ఓపెన్ యువర్ మౌత్ అనగానే తెరిచాడు. తెరిస్తే నాలుక నిండా ఏముంది. దీన్ని దానికి ఒక తాళం పెట్టి రైమ్ లాగా రిధం పెట్టి పాడించారు. మనం అందరం పాడాం. అన్నీ పైథాగరస్ థీరం అన్నా మర్చిపోతారు, కానీ జానీ జానీ మర్చిపోలేరు. అవునా కాదా? అబద్ధం నిండిన లోకంలో బ్రతుకుతున్నాం. సత్యం అసలు సంఘం అంటేనే సత్యానికి స్తంభం. మన నోట్లో నుండి సత్యం వస్తుందా? ఒకవేళ నువ్వు ముఖం డల్గా ఉంది, పక్కన సహోదరియో సహోదరు వచ్చి వందనాలక్క వందనాలన్నా, ఏంటి మీరు డల్గా ఉన్నారంటే అనే ఫస్ట్ మాట ఏంటి? బే ఏం లేదు, ఐఎమ్ ఫైన్. సత్యం పలికేవాడు ఏమనాలి? అవును, కొంత సంఘర్షణ నాలో ఉంది, నేను కొంత గలిబిలిగా ఉన్నాను. అది సత్యం పలకటం. కానీ మనం చెప్పం, బాగానే ఉన్నాను. పొరుగు వాళ్ళతో సత్యం చెప్పని వాళ్ళు సత్యంలో కొనసాగలేరు, అవతల వాళ్ళని సత్యంలోకి నడపలేరు. నెక్స్ట్, లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఈ వచనం చదివితే మంచిది, చదువుదాం. పగబట్టకూడదు, అంటే పొరుగువాడు పాపం చేస్తున్నాడు అనుకోండి, ఏం చేయాలి? నాకెందుకులే అని అనుకోకూడదు. మరేం చేయాలి? గద్దించాలి. మన పక్కన కూర్చున్న వాళ్ళు నిద్రపోతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? పోనీలే, నాకు లేని భాగ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు, నాకు లేని వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు. వాక్యం వినేటప్పుడు 3 రకాల శ్రోతలు ఉంటారు. మొదటి రకం వాళ్ళని ఎస్ లిజనర్స్ అంటారు, రెండవ రకం వాళ్ళని వై లిజనర్స్ అంటారు, మూడవ రకం వాళ్ళని స్టేబుల్ లిజనర్స్ అంటారు. ఎస్ లిజనర్స్ అంటే అర్థం ఏంటంటే నిద్ర వచ్చి ముందుకి ఇలా ఊగుతారు. వాళ్ళు ప్రసంగికుడికి ఏం సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుందంటే ఏమన్నా చెప్పని, అవునయ్యా, సరేనయ్యా, ఓకే అయ్యా అన్నట్టుంటుంది. కొంతమంది నిద్ర ఆపుకోలేక వెనక్కి ఊగుతారు. వాళ్ళు ఏ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుందంటే ఇంకెంతసేపు చెబుతావయ్యా, ఇంకెంతసేపు చెబుతావయ్యా. మరికొంతమంది స్టేబుల్ లిజనర్స్ ఉంటారు. చేపల కూర తిని తిని చేప నిద్రపోతారు. చేప నిద్ర అంటే తెలుసుగా, కళ్ళు తెరిసే ఉంటాయి. ఎంత బాగా నిద్రపోతారో అది వాళ్ళకు ఒక వరం. ఊరికే మిమ్మల్ని మేల్కొలపడానికి చెప్పాను, కానీ దాని అర్థం ఏంటంటే పొరుగువాడు తప్పు చేస్తుండగా నువ్వు తప్పును గద్దించకపోతే వాడి తప్పులో నీకు కూడా పాలుంది. తప్పు చేసినోడు చేసే తప్పు కంటే తప్పును చూసి గద్దించనాడు చేసే తప్పు దానికి రెట్టింపు తప్పు. యేసు ప్రభు తన ముందుకొచ్చిన ఏ ఒక్కరినైనా దిద్దకుండా వదిలిపెట్టాడా? ఎక్సెప్ట్ జూడాస్. ఎందుకంటే ఆడు తట్టుకోలేడు కాబట్టి. తట్టుకోలేనోడిని మనం ఏం చేయలేం. వీ నీడ్ నాట్ టచ్. తట్టుకునే ప్రతి వాడిని గద్దించాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, పిల్లలారా, మీ తల్లి తండ్రి మిమ్మల్ని గద్దించినప్పుడు
థ్యాంక్ యూ మమ్మీ అనాలి, థ్యాంక్ యూ డాడీ అనాలి. అంతేగాని లోపల పెట్టుకొని ఇంత వచ్చింది మమ్మల్ని ఇంకా అంటారా అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గద్దిస్తున్నారు, మీ తప్పులో వాళ్ళు పాలు పొందటం లేదు. దే ఆర్ షోయింగ్ యూ ద వే. అలాగే స్కూల్లో ఒక టీచర్, కాలేజీలో ఒక లెక్చరర్ గద్దించినప్పుడు నా మేలు కొరకే అనుకోవాలి, అప్పుడు బాగుపడతావు. నన్నే అంటారా అనుకుంటే నాశనం అవుతావు. అలాగే సంఘములో ఒక నాయకుడు, కాపరి నిన్ను గద్దించినప్పుడు లోబడాలి దానికి. థ్యాంక్ యూ, నా మేలు కొరకే అనుకోవాలి, అప్పుడు మేలు పొందుతావు. గద్దింపును అసహ్యించుకున్నవాడు ఈజ్ నాట్ హ్యూమన్, హీజ్ యానిమల్, పశుప్రాయుడు. నేననలేదా మాట, జ్ఞానే అన్నాడు. నువ్వు లోపంలో ఉన్నా ఎవరు నిన్ను గద్దించటం లేదు అంటే మేబీ యు బిలాంగ్ టు జూడస్ నేచర్. నువ్వు యోధా ఇస్కరియోతు తత్వంలో బతుకుతూ ఉండుంటావు. అందుకే నిన్ను టచ్ చేయటానికి ధైర్యం సరిపోక చేయట్లా. గద్దించాలి, ఇది 4వది. అంతేకాదు, గద్దించకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళ పాపంలో నువ్వు కూడా పాలివాడి అవుతావు. తర్వాత క్షేమాభివృద్ధి కలగచేయాలి. రోమాపత్రికలో ఉంది ఆ మాట, క్షేమాన్ని, అభివృద్ధిని. ఇంగ్లీష్లో ఆ పదం ఎడిఫై అని ఉంటుంది. అభివృద్ధి కలిగేలాగా చూడాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రక్కన కూర్చున్న వాళ్లకు క్షేమాన్ని, అభివృద్ధిని కలగాలి. మనతో మాట్లాడిన వాళ్లకు క్షేమం, అభివృద్ధి కలిగేలాగా మనం చూడాలి. నెక్స్ట్, వాళ్ళతో కలిసి సంతోషించాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి భాగం అంతా దేని గురించి రాయబడి ఉంటుంది? తప్పిపోయిన వారి వృత్తాంతం కదా. మొదటి భాగంలో గొర్రె, రెండవ భాగంలో నాణ్యం, మూడవ భాగంలో కుమారుడు. ఆ మూడిటిల్లో సంతోషం అనే మాట కనపడుతుంది. పొరుగు వారితో సంతోషించటం. సహజంగా మన ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళని పిలుస్తారు, కానీ పొరుగు వాళ్ళని పిలవరు. గమనించారా? ఎక్కువ శాతం మంది రిలేషన్స్ చెడిపోయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయి. వారితో సంతోషించటం చేతనవ్వాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రకారం వారి దుఃఖములో పాలు పొందాలి, వారి బాధలో పాలు పంపులు పొందాలి, బాధను పంచుకోవాలి. ఇవి పొరుగు వారి పట్ల ఉండవలసిన డూస్. 4 విన్నాం. మొదటిదేంటి? డెఫినిషన్. రెండవది ఇంపార్టెన్స్. మూడవది డోంట్స్. 4వది డూస్. ఫైనల్, చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఈ ఉదాహరణని మనం లూకాసు వార్తలో చదువుకున్నాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయం 25వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని నేను, ఈ అధ్యాయాన్ని మొదటిగా డివిజన్ చెబుతాను. మొదటి 24 వచనాల్లో పనివారు కనబడుతున్నారు. 25 నుంచి 37 వచనాల్లో పొరుగువారు కనబడుతున్నారు. 38 నుండి 42 వచనాల్లో ప్రాధాన్యతలెరిగిన వారు కనబడతారు. మొదటి భాగం 1 నుంచి 24 వచనాలు పనివారు, వర్కర్స్. వర్కర్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి అనేది ప్రభువు చెప్పాడు. నేను మెయిన్ కాంటెక్స్ట్లుగా మాత్రమే చెప్పాను, దాన్ని మళ్ళీ సబ్ డివిజన్స్ చేసుకోవచ్చు. రెండవదిగా పొరుగువారు ఎలా బతకాలో 25 నుంచి 37 వరకు చెప్పాడు. మూడవదిగా ప్రాధాన్యతలెరిగి ఎలా బ్రతకాలో
ప్రయారిటీస్ ఎరిగి ఎలా బ్రతకాలో 38 నుండి 42 వరకు చెప్పారు. 3 ప్రధానమైన భాగాలు 10వ వచనంలో. మళ్ళీ చెప్పండి. మొదటిదేంటి? పనివారు. రెండవది పొరుగువారు. మూడవది ప్రాధాన్యతలు ఎరిగిన వారు, ప్రయారిటీస్ ఎరిగిన వారు. అంటే అక్కడ ఇద్దరు మంచి పనే చేస్తున్నారు. ఒకళ్ళు మంచిది చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఉత్తమమైనది చేస్తున్నారు. మంచిది వేరు, ఉత్తమమైంది వేరు. ఉత్తమమైందంటే అర్థం మంచిదానికంటే మంచిదని. ఇంగ్లీష్లో ఆ డిగ్రీస్ బాగుంటాయి. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ, బెటర్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు వాడేది కంపారిటివ్ డిగ్రీ. ప్రభు మార్తతో అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. షీ చోజ్ ద బెటర్ వన్. అంటే నువ్వు చేసేది తప్పని అంటల్లా, కానీ ఆవిడ చేసేది నువ్వు చేసేదానికంటే మంచిది. ప్రాధాన్యతలు. ఈ అధ్యాయంలో 3 భాగాలు కనపడతాయి. సో దీంట్లో మనం పొరుగువారి గురించే మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ 25 నుంచి 37 వరకు ఉన్న వాక్య భాగంలో చిన్నతనం నుంచి మనం దీన్ని వింటూనే ఉన్నాం. ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి ప్రశ్నలు అడగటం భలే ఇష్టం. ఎందుకంటే ప్రశ్నలు అడగటం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ప్రశ్నలు అడగటం నేర్పిస్తారు. అసలు మనుషులు ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? 4 మాటలు చెప్తాను, వినండి. వై షుడ్ పీపుల్ ఆస్క్ క్వశ్చన్స్? మొదటి మాట, ఎరగడానికి అడుగుతారు, తెలుసుకోవడానికి. నంబర్ 2, అవతలాలను ఇరికించడానికి అడుగుతారు. నంబర్ 3, అడిగిన వాడి జ్ఞానం ఎంత గొప్పదో ప్రదర్శించుకోవడానికి అడుగుతారు. నంబర్ 4, ఊసుబోక అడుగుతారు. 4 రకాలుగా అడుగుతారు ప్రశ్నలు. మొదటిది ఏంటి? తెలుసుకోవడానికి అడుగుతారు. తెలుసుకోవడానికి అడిగితే ప్రభు సంతోషంగా ఆన్సర్ చెప్తాడు. ఆయన ఇరికించడానికి అడిగితే వాళ్ళు ఇరుక్కునేలాగా చేస్తాడు. తర్వాత పాట పాడుకోవాలి వాళ్ళు, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానని. యేసు ప్రభువుని ప్రశ్నలు అడిగి ఆయన ఇరికించడానికి అడిగి ఇరుక్కోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన అంత మహాజ్ఞాని. చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ప్రశ్నలు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని రాకడ గురించి శిష్యులు అమాయకంగా ఫేస్ పెట్టి అడిగారు. రండి ఇక్కడ కూర్చోండి అని ఒలీవల కొండ మీద కూర్చోబెట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయం వివరంగా చెప్పాడు. 2 అధ్యాయాలు ఫుల్గా చెప్పాడు. దాన్ని ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. ఒలీవ కొండ మీద ఆయన చేసిన బోధ సిలువకి వెళ్ళడానికంటే ముందు ఎంత వివరంగా చెప్పాడో. ఆ రోజుల్లో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇశ్రాయేలుకి ఇలాంటి శ్రమలు వస్తాయి, భూమి మీదకి ఇలా శ్రమలు వస్తాయి. ఎంత బాగా చెప్పాడండి. తెలుసుకోవడానికి అడిగితే ప్రభు అలా చెప్తాడు. ఇరికించడానికి అడిగితే వాళ్ళు ఇరుక్కునేలాగా చేస్తారు. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారిని ఒకడు వచ్చి, ఏమండి మీరు వాక్యం చెబుతున్నారు కానీ బైబిల్లో బీడీలు తాగకూడదని ఎక్కడ ఉందండి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అరే బైబిల్ పరిశుద్ధ గ్రంథం రా, పరిశుద్ధ గ్రంథంలో బీడీలు ఎందుకు ఉంటాయరా, అవి కొట్లో ఉంటాయి నీ జేబులో ఉంటాయి అన్నాడంట. ఇంకొక ఆయన వచ్చి, సార్ కయ్యేను భార్య ఎక్కడ నుంచి వచ్చింది సార్ అన్నాడంట. ఇదంతా అతి తెలివితేటలు అన్నమాట. ఆయన దానికి తగ్గట్టుగా అని చెప్పాడు, అరే బైబిలు నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని చెబుతుందిరా, నీ భార్య సంగతి నువ్వు చూసుకోరా, కయ్యని భార్య సంగతి నీకెందుకురా అన్నాడంట. ఇవేమి వాళ్ళకి మేలు కలిగించేవి కాదు, ఏదో వీళ్ళ జ్ఞానం ప్రదర్శించాలని, అవతల వాళ్ళని ఇరికించాలని అడుగుతారు. అలాంటి వాళ్ళకి ఎలాగే చెప్పాలి ఆన్సరు?
తెలంగాణ ప్రాంతంలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మంచి విశ్వాసి. ఆ సమాధి కార్యక్రమానికి వచ్చి ఒక ఆయన ప్రకాష్ అని అడుగుతున్నారు. ఏమని అంటే, అన్నా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారా, నరకం వెళ్తారా? అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, బాబు, ఆయన సంగతి నేను చెప్పలేను, కానీ నువ్వు చేసుకుంటే మాత్రం గ్యారంటీగా నరకానికి వెళ్తావు అన్నాడు. అంటే ఏదో కొత్తదనం సృష్టించాలని ప్రశ్నలు అడుగుతారు. ఈ పరిసయ్యులకు అదొక దురదనమాట. అదే అడిగాడు ఆయన. ధర్మశాస్త్రోపదేశకుడు అనే పదం ఉంది, అతడే పరిసయ్యుడు. ఇంగ్లీష్ తర్జుమాలో ఈయనకు వాడిన పదం లాయర్ అని ఉంది. లాయర్ అంటే వాదన ద్వారా గెలవాలనుకునేవాడు. వచ్చి అడిగాడు అనమాట, నేను నిత్య జీవనకు వారసుడనవడానికి నేనేం చేయాలని. పరిశీలికి ఇది ఒక ఫ్యాషన్. అంటే వీళ్ళను చూసిన వాళ్ళు, అరే వీళ్ళు ఎంత బాగా నిత్య జీవం కొరకు ఆలోచిస్తున్నారో, అసలు ఎంత భక్తిపరులో అని అనుకోవాలని. ఈ ప్రశ్నను, ఇలాంటి రిలేటెడ్ ప్రశ్నను ముగ్గురు అడిగారు. ఒకరు ఇక్కడ అడిగారు లూకా 11లో, ఇంకొకళ్ళు లూకా 18లో, ఇంకొకళ్ళు యోహాను సువార్త 3లో. ముగ్గురు మతానికి చెందిన వాళ్ళే. కానీ ఈ 11వ అధ్యాయంలో వాడు, 18వ అధ్యాయంలో వాడు, వాళ్ళ తర్వాత చరిత్ర లేదు. కానీ నికోదేము మేలు పొంది ప్రభువుకి మంచి శిష్యుడిగా మారాడు. అందుకే ప్రభు అతని స్వభావాన్ని ఎరిగి ఎంత వివరంగా చెప్పాడండి. ఇందాక ఆరాధనలో మనం విన్న వచనం నికోదేముతో చెప్పిన సందర్భమే అది. ఆ నికోదేముతో జరిగిన సంభాషణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నికోదేముకి ఎంత అర్థమయ్యేలాగా చెప్పాడండి. అదే ఆయన్ని ఇరికించడానికి అడిగిన ఈ మనిషిని ఇరికిచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి మనం చూస్తాం. 18వ అధ్యాయంలో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి వచ్చిన యవనస్తుడితో చెప్పి పంపించేశాడు. ఒకే మాట చెప్పి అతనితోనే మాట్లాడించి పంపించేశాడు. అది ప్రభు యొక్క నేచర్. నీకు తెలియదు అని ఆయన పాదాల మీద పడతావా, తప్పకుండా నేర్పిస్తాడు. నీ యొక్క అధిక తెలివితేటల ప్రదర్శించుకుంటావా, ఇరికిచ్చేస్తాడు. దేవుని ముందు అధిక తెలివితేటలు ప్రదర్శించకూడదు, యథార్థంగా ఒప్పుకోవాలి. ఇక్కడ ఈయన ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నల్లో నేనేం చేయాలి అన్నాడు. యేసు ప్రభు ఒకని మాట మాట్లాడేటప్పుడే ఆయన కడుపులో పేగులు కూడా లెక్క పెట్టేస్తాడు. ఏం చెప్పండి? ఒకరు మాట్లాడేటప్పుడే లోపలంతా స్కాన్ చేసేస్తాడు. ఈ మాట ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలా వస్తుంది. అందుకే ప్రభు ఎప్పుడు మన ప్రార్థన మీద దృష్టి పెట్టడు, ప్రార్థన వెనకాల మన ప్రవర్తన మీద దృష్టి పెడతాడు. ఈ మాటే దావీదు ఒప్పుకున్నాడు. దేవా, మాట నా నోటికి రాక మునిపే నువ్వు నన్ను పూర్తిగా ఎరిగావు. కాబట్టి సోదరులారా, సోదరీలారా, ప్రభువుని ఇరికించడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇందులో ఈ ఉపమానం మనకు బాగా కనపడుతుంది. 25 నుంచి మనం చదవాలనుకున్నాం కదా. ఉదయం మనం చదివింది 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఎందుకు దిగి వెళ్ళుచు అని రాసింది అంటే, వినండి. యెరూషలేము పట్టణమేమో సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తు ఎక్కువగా ఉంటుంది. యెరికో పట్టణమేమో సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువన ఉంటుంది. జెరూసలేం ఈజ్ 2300 feet high above the sea level, whereas Jericho is 1300 feet down below the sea level. ఇప్పుడు ఈ 2300, 1300 ఈ రెండు టోటల్ చేస్తే ఎంత? 3000 అంత ఎత్తులో ఉండే పట్టణం అన్నమాట.
ఈ రెండిటి మధ్య అంటే ఈ ఇంత ఎత్తును 17 మైళ్ళ దూరంతో వాళ్ళు దాటాలి. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ 17 మైళ్ళు. ఈ 17 మైళ్ళు కొండల మీదే ప్రయాణం చేయాలి, కొండ మీదగా దిగాలి. అందుకే దిగి వెళ్ళొచ్చు అనే మాట ఆడారు. 1930 దశకంలో ఒక యాత్రికుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన ఇలా చెప్పాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారట, మీరు మీ సామాన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ పట్టణం యెరూషలేము నుంచి యెరికో దిగెళ్ళే మార్గం దగ్గర. అంటే 30 అంటే ఇప్పటి నుంచి ఎంతకాలం అయి ఉంటుందండి? సుమారు 90 సంవత్సరాల క్రితం జరిగింది అనుకోండి. అప్పుడే ప్రకటన చేశారు. ఏమని అంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ సామానులు చాలా భద్రంగా పెట్టుకోండి. అందుకే అక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు సామాన్లు ముందు పెట్టుకుంటారు. ఎందుకంటే వెనకాల తగిలించుకుంటే అది అసలు కొట్టేసిన సంగతి కూడా తెలియదు. అంత నేర్పరలైన దొంగ వాళ్ళు ఉంటారంట. ఒకవేళ ఎదురు గనక తిరిగితే వీళ్ళని చంపేస్తారు కూడా. అందుకని సామాన్లు ముందు ఫ్రంట్ తగిలించుకునే బ్యాగ్స్ వాడతారు. అలాగే వెళ్ళేటప్పుడు వాళ్ళు మళ్ళీ తర్వాత రెండో జాగ్రత్త ఏంటంటే, ఎప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళొద్దు, 3-4 కలిసి వెళ్ళండి. మూడోది, మీరు గనక అజాగ్రత్తగా ఉంటే మీరు మీ సామాన్లు కోల్పోతారు. మీరు మాకు ఫోన్ చేసి మేము వచ్చే లోపుగానే, పోలీసులు వచ్చే లోపుగానే ఆ దొంగలు అదృశ్యమవుతారు. అలాంటి దారి అది. ఏ దారి? యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళే దారి. సో దీంట్లో నేను 4 రకాలైన వారి గురించి చెబుతాను. 1, ప్రయాణికుడు పాటించిన సూత్రం, దొంగలు పాటించిన సూత్రం, ఈ మతమోళ్ళు పాటించిన సూత్రం, సమరయుడు పాటించిన సూత్రం. 4 సూత్రాలు చెప్పి ముగిస్తాం. మొదటి సూత్రం, ప్రయాణికుడు పాటించిన సూత్రం ఏంటి? ఈ జాగ్రత్తలన్నీ నాకు తెలుసు, నా ఇష్టం. ఇది ఆయన పాటించిన సూత్రం. ఇవన్నీ నాకు తెలుసు, నా ఇష్టం, నేను వెళ్తాను, నేను ఎలాగైనా బతుకుతాను, నేను ఎలాగైనా కాపాడుకుంటాను, ఏం ఆపదలు వస్తాయో నాకు ముందే తెలుసు. ఇతనిలో కనపడేది మూర్ఖత్వం. ఏంటి? మూర్ఖత్వం. కొంతమంది హెచ్చరికలు పట్టించుకోరు. దీంట్లో మనకు ఒక పాఠం. అందుకే అంటారు, పెద్దల మాట చద్దన్నం మూట. ఎందుకు పుట్టిందో తెలుసా సామెత? ఒకడంట పొద్దుటే బయలుదేరి ఊరు వెళ్తున్నాడంట. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు. వాడు ఊరు వెళ్తుంటే వాళ్ళ నాన్న అమ్మ చెప్పారంట, అరే దూరం రా, వేసవికాలం, చద్దన్నం తీసుకొని వెళ్ళరా అని. ఆ రోజుల్లో చద్దన్నం తీసుకొని తలకాయ మీద పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. దానివలన జరిగేది ఏంటంటే, 1 అన్నం వేడిగుండేది, తలక చల్లగుండేది, అందుకని తీసుకెళ్ళేవాడు. మరి వీడు కొద్దిగా స్టైల్గా ఉండేవాడు కదా, తలకాయ మీద పెట్టుకొని కొద్దిగా చదువుకున్నాడు కదా, చదువుకున్న వాళ్ళు కొద్దిగా స్టైల్ ఎక్కువ. అందుకే వాళ్ళు గంజి తాగరు. అదే హోటల్లో చెడిపోయిన దానికి ఒక పేరు పెట్టి, అది కానీ కొత్త పేరు పెడితే మాత్రం దానికి ఎంత డిమాండో మీరు గమనించండి. చెడిపోయిన బట్టలన్నీ స్టైల్ అయిపోతాయి మార్కెట్లో. చెడిపోయిన ఆహార పదార్థాలన్నీ కొత్త పేరు సంతరించుకుంటాయి మార్కెట్లో. వీటికి హై డిమాండ్. దానికి 99, 65 ఏదో పెడతాడు పేరు. వీళ్ళు దానికోసం విరగబడిపోతారు. తెగ తిని వదిలిపెడతారనుకోండి. ఇంట్లో తినరు మళ్ళీ అట్లా. అందుకే తల్లులు తండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చాలా ఇష్టపూర్తిగా తింటంటే, ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఇష్టపూర్తిగా తింటంటే, ఏంటని ఇంత ఇష్టపూర్తిగా తింటున్నారు పిల్లలు, సహజంగా టిఫిన్ చేయరు కదా అంటే, మా ఇంట్లో అలవాటేనన్నా అంది. అది ఏంటమ్మా అని అడిగాను. అడిగితే, అన్న తర్వాత చెప్తాను అంది.
సరే, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్మా అది పిల్లలు అంత ఇష్టంగా తింటున్నారు అని అన్నా. అంటే ఏమి లేదన్న, రాత్రి నిన్న ఇడ్లీ చేసేది మిగిలిపోయిందంట, దాన్ని రీమేక్ చేసి కొత్త రూపంలోకి తెచ్చింది, తెగ తింటున్నారండి పిల్లలు. దానికి ఒక కొత్త పేరు పెట్టింది. అంటే తల్లిదండ్రులకి ఆ టెక్నిక్ ఉండాలి, తినిపించే టెక్నిక్. అరే నేను ఇడ్లీలు మిగిలి తినరా అంటే ఎందుకు తింటాడాడు? ఆడసలు ఇడ్లీ తిండో. ప్రియులారా, మూర్ఖత్వం అనేది చాలా ప్రమాదం. అందుకే ఈయనకి సద్దన్నం తీసుకెళ్ళమంటే అవల 11 అయింది, మంచినీళ్ళు అవుతున్నాయి, నీళ్లు దొరకలా. 12 అయింది, చెమటలు గారుతున్నాయి, డాముని కింద పడిపోయాడు. రే దారిని పోయాడు, ఎవరో స్పృహ పడిపోయాడు అంతే, చెట్టుకని తీసుకెళ్తే మాట్లాడుతున్నాడు. అయ్యా నీళ్ళు అంటే తెచ్చారు, చల్లనీళ్ళు ముఖం మీద కొట్టి లేపి, ఎక్కడ ఏ ఊరు అంటే పలానా ఊరు. మరి ఏంటి ఇంత దూరం వచ్చావు ఎండలో అంటే, పొద్దుటే బయలుదేరాను, ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు. మరి ఏమైనా తిన్నావంటే ఏం తినలేదు అన్నారు. ఏం తినకుండా ఎట్లా బయలుదేరావు అని వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే, తెలియచేస్తే మొత్తానికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వెలిగింది వీడికి, అప్పుడు పుట్టింది ఆ సామెత. ఏమని? పెద్దల మాట చద్దన్నం మూట. అందుకే ఇక్కడ ఉండే యవనస్తులు పిల్లలందరికీ చెప్తున్నాను, మీ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, కానీ మీ అమ్మా నాన్నల దగ్గర అనుభవాలు ఉంటాయి. యూ హ్యావ్ నాలెడ్జ్, దే హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. మూర్ఖుడుగా వెళ్ళిపోయాడు ఇతను. దాని జరిగిన పర్యవసానం ఏంటి? దొంగల చేతిలో చిక్కాడు. జాగ్రత్త, మూర్ఖంగా వెళ్ళారా చిక్కుతారు. ఆత్మీయంగా అయినంతే, కుటుంబంగా అయినంతే, వ్యక్తిగత జీవితంలో అయినంతే, సంఘ జీవితంలో అయినంతే. మూర్ఖంగా వెళ్తే చిక్కుతారు. అందుకే రాయబడింది, మూర్ఖుని వీపునకు బెత్తమే తగును. ఓకే, అది ప్రయాణికుని సూత్రం. రెండవది దొంగ సూత్రం ఏంటంటే దుర్మార్గం. మొదటిదా సూత్రం ఏంటి? మూర్ఖత్వం. ఈ దొంగోళ్ళ సూత్రం ఏంటి? దుర్మార్గం. వీళ్ళు పాటించే ప్రిన్సిపల్ ఏంటి? నీవన్నీ నావే. ఎవరే? నీ దగ్గర ఏమన్నా అవి నావి, నీ కాదు. అడ్డం వచ్చావా అంతం చేస్తాం, నీవన్నీ నావే. ఇది దొంగల సూత్రం. మూడవది ఈ మతాచారుల సూత్రం, యాజకుడు లేవీడు. వాళ్ళ సూత్రం ఏంటి? నాది నాదే, నీది నీదే. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు. మా పని మాది, మీ పని మీది. దీని గురించి చార్లెస్ స్పర్జన్ చాలా చక్కగా వర్ణించారండి. ఆయన ఏమన్నారంటే, ఈ లేవీయుడు, ఆయన ఊరికే ఇలా డ్రమటైజ్ చేశారు. లేవీయుడు ఆయన దగ్గరికి వచ్చి చూసి, ఓ మై డియర్ బ్రదర్, ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయావు. నువ్వు మీ పెద్దోళ్ళ మాట వినాలి కదా, ఈ దారి ఎలాంటిదో తెలుసుకోవాలి కదా, ఇదంతా నువ్వు పాటించాలి కదా, నువ్వు ఎందుకు ఇలాగ వచ్చావు? సరే, నా అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను, ఎవరో ఒకళ్ళ దేవుడు నీ కోసం ఏర్పరచుకొని ఉంటాడు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడంటే. నాది నాదే, నీది నీదే. దీన్ని ఏమంటారు అంటే స్వార్థం. ప్రయాణికుడి సూత్రం ఏంటి? మూర్ఖత్వం. దొంగల సూత్రం ఏంటి? దుర్మార్గం. ఈ మతాచార్యుల సూత్రం ఏంటి? స్వార్థం. సమరయుని సూత్రం ఏంటి? త్యాగం, సాక్రిఫైస్. ఇది ప్రభు అర్థమయ్యేలాగా చెప్పాడు. అర్థమయ్యేలాగా అతనితోనే ఆన్సర్ చెప్పించాడు, కథ చెప్పాడు. ఈ యూదులకి ప్రశ్నలంటే ఇష్టం, కథలంటే ఇష్టం. మనకు కూడా అంతే అనుకోండి. వాక్యం చెప్పేటప్పుడు కొద్దిగా అటు ఇటుగా ఉంటారు, కానీ కథ చెప్పేటప్పుడు ఇలా చూస్తుంటారు. అంటే ప్రభు యొక్క టైప్ ఏంటంటే ఒక కథ చెప్పి అందులో పరలోక విషయాలను గురించి చెప్పటం. చాలా సీరియస్గా, సిన్సియర్గా వింటున్నాడు. దొంగోళ్ళు వచ్చారు, కొట్టారు, పడేశారు, ఇలా వచ్చారు, వెళ్ళిపోయారు,
అనగానే అంతలో ఒక సమరయుడు అనగానే కళ్ళు పెద్ద అయిపోయినాయి. అంటే వీడు విలన్ అయి ఉంటాడా, అది చంపేశాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ పరిసయ్యులకి సమరయులకి పడదు, అసలు ఆ దారిలో నడవరు, ఆ పేరే ఎత్తరు. చూస్తూ ఉంటే అతడు వచ్చాడు, గాడిద దిగాడు, దగ్గరికి వెళ్ళాడు, కట్లు కట్టాడు, గాయాలు కట్టాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే కంటి చూపే కానీ నోటి మాట లేదు. అంటే ప్రభు ఇక్కడ చెప్పదలిచిన సంగతి ఏంటంటే, పొరుగువాడిగా ఉండడం అనేది నువ్వు యూదుడువా సమరయుడువా అనేది అవసరం కాదు. యు మస్ట్ బి ఎ గుడ్ నైబర్. నువ్వు ఒక మంచి పొరుగువాడివి, పొరుగుదానివిగా ఉండాలంటే నీవు ఇలాంటి అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరో వారిని గుర్తించాలి. ఇప్పుడు సమరయుడు చేసిన త్యాగం చెబుతాను, వినండి. దీంట్లో కూడా ఒక 4 విషయాలు చెప్తాను. ఈ సమరయుడు అలా చేయటానికి 4 జయించాడు. నంబర్ 1 ఈగో, నంబర్ 2 ఫియర్, నంబర్ 3 సెల్ఫిష్నెస్, నంబర్ 4 హీ ఫెల్ట్ రెస్పాన్సిబుల్. అహాన్ని జయించాడు, భయాన్ని జయించాడు, స్వార్థాన్ని జయించాడు, బాధ్యతగా వ్యవహరించాడు. అహాన్ని జయించింది ఎట్లాగో చెప్తాను, వినండి. ఇప్పుడు నన్ను ఎవరైనా చిన్న చూపు చూస్తుంటే నేను వాళ్ళని ఎలా చూస్తాను? రెస్పెక్ట్తో చూస్తానా? ఏంటంటే అడ చూస్తున్నారు? నా ఇల్లుకి మీ ఇల్లు నా ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. సమరయ్యలు చూస్తే పారిపోతారు, అవతలకెళ్ళు అంటారు సమరయ్యల్ని యూదులు, పక్కకెళ్ళు. అంతేకాదు కుక్క అని తిడతారు, సమరయ్యల్ని కుక్కల్లాగా ట్రీట్ చేస్తారు. పడిపోయిన వాడు ఒక యూదుడు, సమరయుడు వచ్చాడు, యూదుడిని గమనించాడు. మామూలుగా అయితే ఏముంటుంది లోపల? పగ, ప్రతీకారం. తిక్క తిన్నగా కుదిరింది, మమ్మల్ని చిన్న చూపు చూశారుగా, ఏం జరగాలి అని అనుకుంటారు. మొదటిగా అతనిలోనికి ఈగో వచ్చింది, జయించాడు దాన్ని. మేలు చేయటానికి అడ్డం పడేది ఏంటో తెలుసా? ఈగో, అహం. రెండవది భయం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇతనికి మేలు చేస్తుంటే నాకు ఇద్దరి ద్వారా అపాయం ఉండొచ్చు. ఎవరా ఇద్దరు? దొంగలు నన్ను అటాక్ చేయొచ్చు, లేదా యూదుల్లోనే ఒకడు ఏంటి మా యూదుల్ని పట్టుకున్నావు, నువ్వు ఒక కుక్కవి, నువ్వు ఒక పనికి మాలినోడివి, నువ్వు మా యూదుని పట్టుకున్న ఆ బాడీ టచ్ చేస్తున్నావేంటి అని అనొచ్చు. ఇది భయం. మూడవది స్వార్థం. అంటే తన పని మానుకున్నాడు. ఉందా మాట? చదవండి. 10వ అధ్యాయం. ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి. చూసా, లుక్ స్టైల్ వేరండి. ఆ డిస్క్రిప్షన్ గమనించారా? ఆ సీక్వెన్స్ గమనించండి. యు డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్. ప్రయాణమై పోవచ్చు, వచ్చి చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసము పోసి గాయములను కట్టి వాహనం మీద ఎక్కించి పూటకాల అని ఇంటికి తీసుకొని పోయి అతని ఎన్ని వర్బ్స్ వాడాడండి. ఎందుకు ఇన్ని వర్బ్స్ వాడాడు? హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ ఫిజిషియన్, హీ వాజ్ ఆల్సో ఏ హిస్టారియన్. అతడు వైద్యుడు మాత్రమే కాదు, చరిత్రకారుడు కూడా. అందుకే చరిత్ర చక్కగా రాశాడు.
వివరంగా రాశాడు. అతడు చేసిన స్వార్థాన్ని జయించి త్యాగం చూపాడు, బాధ్యత మీద వేసుకున్నాడు. దేనారం అంటే ఆ రోజుల్లో ఒక్కరోజు కూలి అంటే 2 రోజుల శాలరీ ఇచ్చేశాడు అన్నమాట. ఎవరి కోసం? ఈ వ్యక్తి కోసం. అప్పుడు ప్రభు ఈ మాట చెప్పు ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అన్నాడు. దానికి అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటి చూడండి, భలే ట్రిక్కీగా ఉంటుంది. అతని మీద అక్కడ మీకు ఏమైనా అర్థమైందా? అతనిలో ఎంత ఈగో ఉందో ఆన్సర్లో. మామూలుగా అయితే ఏమనాలి? సమరేయుడే అనాలి. ఆ పేరు కూడా నోట్లోకి రావటానికి ఇష్టపడలేదు అతను. ఏమంటున్నాడు? అదేలే నువ్వు చెప్పావు కదా, జాలిపడినోడే అంటున్నాడు. పేరు ఎత్తడానికి కూడా ఇష్టం లేదు అతనికి. అతని మీద జాలిపడినోడే అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? గో అండ్ డూ లైక్ వైజ్. నువ్వు వెళ్ళి అలా చేయి. హీ కట్ ద కాన్వర్జేషన్. ఎందుకంటే ఎటుగుడి చేయడని తెలుసు. పొరుగువాడెవడో అని పెద్ద థియాలజీ మాట్లాడావుగా. సో పొరుగువాడు ఎవరంటే నీ ప్రయాణంలో నీతో కాంటాక్ట్కి వచ్చిన వాడే నీ పొరుగువాడు. ఇప్పుడు చెప్పండి, వెబ్స్టర్ డిక్షనరీకి ఆ 4 పదాలకి మనం యాడ్ చేస్తే 4వ పదం నీతో ప్రయాణం చేసేవాడు లేదా నీ తోటి ప్రయాణికుడు. యువర్ కో ట్రావెలర్ ఈజ్ ఆల్సో యువర్ నైబర్. నీతో కలిసి ప్రయాణం చేసేవాడు. అవసరతల్లో ఎవరున్నా, ప్రమాదకర పరిస్థితుల్లో ఎవరున్నా, ఇబ్బందుల్లో ఎవరున్నా వాళ్ళు నీ నైబర్. వాళ్ళ కొరకు నీవేం చేస్తున్నావు? వాట్స్ యువర్ రిలేషన్? పొరుగువాని పట్ల శ్రద్ధ ఇదంతా కనబరచవు, కానీ నన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నావు. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు న్యాయం? సహజంగా ఈ సువార్త యాత్రలకని ఎక్కువ మంది వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారో తెలుసా? అది పిక్నిక్ లాగా కూడా ఉంటుంది కాబట్టి. సరదా కోసం, కాలక్షేపం కోసం అలా వెళ్తుంటారు. అది తప్పు కాదు, కానీ దానికంటే ముందు ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి? ఉన్న ప్రాంతంలో. అందుకే యేసు ప్రభు శిష్యులకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు ఎక్కడ చెప్పాడు? మొదట యెరూషలేములోను. అక్కడే అబద్ధం ఆడాడు పేతురు. కాబట్టి సాక్ష్యం అక్కడ మొదలవ్వాలి, అక్కడ నుంచి ఎక్స్టెండ్ అవ్వాలి. ఎక్కడికి? యోదయాలోకి. అక్కడ నుండి ఎక్స్టెండ్ అవ్వాలి ఎక్కడికి? సమరయాలోకి. అక్కడ నుండి ఎక్స్టెండ్ అవ్వాలి ఎక్కడికి? బూదిగంతాల వరకు. అంతేగాని ఇక్కడ వదిలేసి అక్కడేదో ఉద్ధరిద్దామని వెళ్ళొద్దు అని ప్రభువు చెబుతున్నాడు. దీని గురించి మార్టిన్ లూథర్ కింగ్ ఆయన ఇలాగన్నాడండి. ఆ మతాచార్యులిద్దరూ, యాజకుడు కానీ లేవీయుడు కానీ ఏమనుకున్నారు అని ఆయన మాటలో ఉన్నది చెబుతున్నాను. నేను ఈ మనిషికి సహాయం చేస్తే నాకేం వస్తుంది అని ఆలోచించారంట వాళ్ళిద్దరు. ఎవరు? యాజకుడు, లేవీయుడు. కానీ సమరయుడు అదే సిచ్యువేషన్ ఎలాగ ఆలోచించాడంటే, నేను ఈ మనిషికి సహాయం చేయకపోతే అతనికి ఏమవుతుంది, నాకేమొస్తుంది అని ఆలోచించేది స్వార్థం, అతనికి ఏమవుతుంది అని ఆలోచించేది త్యాగం. పొరుగువారి పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? పొరుగువారితో సంబంధాలు బాగున్నాయా? ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం విందాం. అందుకే విలియం పెన్ అనే దైవజనుడు ఇలాగన్నాడు, ఈ జీవిత మార్గం గుండా ఒకే ఒక్కసారి ప్రయాణిస్తాను, కాబట్టి నేను చూపవలసిన ప్రేమను చూపిస్తాను, చేయవలసిన మేలును ఇప్పుడే చేస్తాను, వాయిదా వేయను,
నిర్లక్ష్యం చెయ్యను. ఎందుకంటే మరలా నేను ఈ మార్గంలో రాకపోవచ్చు. ఐ మే నాట్ కమ్ ఇన్ దిస్ వే అగెయిన్. సో అందుకే నా చేతిలో ఉన్నంత వరకు సహాయం చేస్తాను, చూపిస్తాను, నిర్లక్ష్యం చేయను, ఆలస్యం చేయను. మళ్ళా ఈ మార్గంలో వస్తానో రానో తెలియదు. ఈ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు తప్పకుండా పొరుగు వారికి మేలు చేస్తారు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కొద్దిసేపు వాక్యాన్ని గురించి ఆలోచిద్దాం. తర్వాత బాబు డేవిడ్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం అందరం ఏకీభవించుదాం. ప్రార్థనలో మనల్ని మనం ఒప్పుకుందాం. ఎన్ని పర్యాయాలు ఉండకూడనట్లున్నాం, ఉండవలసినట్టు లేం, పొరుగువారెవరో పట్టించుకోకుండా బ్రతికాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలకు స్పందించి మంచి పొరుగువారుగా మనం ఉన్న స్థలంలో, మన ఉద్యోగాల్లో, మన స్కూల్స్లో, కాలేజెస్లో, ప్రయాణాల్లో మనం ఉందాం. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవాధిపతిమైన గొప్ప దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీ సన్నిధిలో మీ దాసుని ద్వారా మీరు అనుగ్రహించిన మాటలు, మీరు మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. నిజమే ప్రభువా, అనేక మార్లు మా పొరుగువాని పట్ల యాజకుడు ఆ యూదుని పట్ల ఎలాగూ ప్రవర్తించాడో, లేవీడు ఎలాగ ప్రవర్తించాడో మేము అలాగ ప్రవర్తించిన వారముగా ఉన్నాం. సమయునిగా ఉండటకు మాకు చేత కావడం లేదు ప్రభువా. నీ యొక్క కృపను అనుగ్రహించండి. ఇగోను జయించుటకు, భయమును జయించుటకు ప్రభువా, సాక్రిఫైసల్ మైండ్ మేము కలిగి ఉండటకు మీ యొక్క సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మెట్టుకు మా పొరుగు వారిని ప్రేమించే విషయంలో, మా పొరుగువారి పట్ల మేమేమేమి చేయవలసి ఉన్నామో అవి చేసే విషయంలో మీ యొక్క కృపను అనుగ్రహించమని, ఏమేమి చేయకూడదు వాటికి దూరంగా ఉన్నట్లు మీ యొక్క సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మెట్టుకు విన్న మాటలు నాయనా ఈ చెవిలో నుంచి ఆ చెవిలో నుంచి వెళ్ళిపోకుండా హృదయంలో ఉండి అవి కార్యసిద్ధి చేరుటకు మీ యొక్క ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మాటలు వినటం మాత్రమే కాదు, కానీ విన్న మాటలను బట్టి మేము జీవించుటకు మీ యొక్క ఆత్మశక్తిని మాకు దయచేయమని, తద్వారా మీకు మహిమ, మీకు ఘనతను మేము ఆపాదించు వారము ఉండే కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, విన్న ఈ మాటలు మా జీవితాల్లో కొద్ది దినముల వరకే కాదు, కొద్ది గంటల వరకే కాదు, మా జీవిత అంతం వరకు కార్యములు జరిగించినట్లు మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, విన్న మాటలు నిష్ఫలంగా కాకుండా, సాతానుడు ఎత్తుకుని పోకుండా 100 30 60 నైనా ఫలింపజేయనట్లు మీ యొక్క ఆత్మ సహాయమును దయచేయమని సర్వదా నీకే రుణస్థులమని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి మన పొరుగు వారితో సఖ్యమైన, సవ్యమైన, సమాధానకరమైన సంబంధాలు కలిగి ప్రభువు వైపుకు వారిని నడిపించున్నట్లు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.